యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని పిల్లలైనందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ మనలను బలపరుస్తూ ఆయన కృపలో వర్ధిల్లింపజేస్తున్నారు. అదేవిధంగా మరొక దినాన్ని ప్రభు మనకిచ్చి ఆయన ఉచితమైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉండగా దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మరి ఈ దినము ప్రార్థనతో దేవుని ముఖ దర్శనం చేయనట్లుగా దేవుని వాక్యముతో ప్రారంభించున్నారా? ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా అనేకులకు షేర్ చేయండి. మరింతగా మీరు దీవించబడాలని మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము. మరి ఈ దినమున ప్రభు తన మాటను వాగ్దానం ఇస్తుండగా చదువుకుందాం. కీర్తన 50వ అధ్యాయము 15వ వచనంలో నుండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయాన్ని ఏ రీతిగా నువ్వు ప్రారంభించి ఉన్నావు, ఏ విధమైన ఆపదలు సమస్యలు నిన్ను అల్లుకొని ఉన్నావో దేవుడు తన మాటనిచ్చి నిన్ను బలపరిచేందుకే, తన మాట చేత నిన్ను ధైర్యపరిచేందుకే నీ యొద్దకు తన వాగ్దానం ద్వారా వచ్చి ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన మాటను పట్టుకుని దేవుని సన్నిధిలో ఆపత్కాలమున దేవుని గురించి నువ్వు మొరపెడితే, దేవుని సన్నిధిని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను విడిపించు దేవునిగా నీ యొద్దకు వచ్చి తన కార్యాలు జరిగించనే ఉన్నాడు. నీ యొక్క ప్రతి పనిలో ఆయన సహాయం అందించి ఆయన నిన్ను గొప్ప చేయనే ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో నిన్ను లేవనెత్తనే ఉన్నాడు. అది నీ ఉద్యోగం అందైనా, నీ యొక్క వ్యాపారం అందైనా, నువ్వు చదువుకుంటున్న చోటైనా, నీవు ఉంటున్న ప్రతి స్థలమందు కూడా ఆయనకు మహిమపరచినట్లుగా, ఆయన నామానికి మహిమ తెచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఆయన భక్తులందరూ అదే విధముగా వారికున్న ఆపదల్లో, వారికున్న శ్రమలో, వారికున్న వేదనలో, వారికున్న అనేక రకాల అనారోగ్యాల్లో దేవుని వెతికారు. దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థించి ఇదిగో దేవుని కార్యాలను చూసి దేవుడు అనుగ్రహించిన కార్యాలను బట్టి నేటికి ఇదిగో సజీవం కలిగిన ఈ గ్రంథమందు లిఖించబడి ఉన్నాయి, వారు దేవుని మహిమపరచది అని. నీవు కూడా ఆయన సన్నిధిలో దేవుని మహిమపరచినట్లుగా అట్టి కార్యాలతో ప్రభు ఈ ఉదయకాల సమయమున నిన్ను నింపబోతూ ఉండగా దేవుని వాక్యం అందరి వాగ్దానం అందరి విశ్వాసంతో నమ్మికతో ఈ దినాన్ని ప్రారంభించు. ఈ యొక్క వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చుగాక. మరి కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రమయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులకు మీరు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి అయ్యా. ఎవరు ఏ పరిస్థితిలో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారో మీ వాగ్దానం అందు నిలిచిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఏ ఆపదలో, ఏ శ్రమలో ఉండి, ఏ వేదనలో ఉండి, ఏ బలహీనమైన స్థితిలో ఉండి మీకు మొదలుపెట్టుచున్నారు, మీ బిడ్డలు లేవనెత్తండి, విడిపించండి ప్రభు. ప్రతి సమస్య నుంచి విడిపించి నీ నామాన్ని మహిమపరచినట్లుగా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానము కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, సమృద్ధి కలుగును గాక. వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో మీరు వారికి తోడుగా ఉండి నడిపించండి ప్రభా. ఈ దినములనే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఇదిగో ప్రభా, నీ వాక్కుల చేత వారు ఆదరించబడి నీ రాజ్య సంబంధంలో ఉన్నట్లుగా ఆకర్షింపజేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఈ దినమున దేవా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ చుట్టూ నీ కంచి వేయండి. ఇక పర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఈ యొక్క వాగ్దానం చేత ఈ దినమంతా ప్రతి ఒక్కరూ అయ్యా కలిగి ఉందరు కాకని ప్రార్థిస్తున్నారు. ఈ దినమున ఎందరైతే మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు, నీ నామంలో వారిని దీవించి ఆశీర్వదించి నీ కృప చేత నడిపించమని నీ సన్నిధిలో వారు ప్రార్థించుచుండగానే వారిని విడిపించి గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ దినమంతా తన వాగ్దానాన్ని పట్ల నెరవేర్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకోను గాక.